రామపురం అనే గ్రామం. ఆ ఊర్లో ఒక గుడి దగ్గర ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తుండేవారు. వాళ్లు ఆ గుడి బయట కూర్చొని భిక్షమెత్తుకునేవారు. భర్త వెంకటయ్య, భార్య పద్మావతి. వెంకటయ్యకి ఒక చెయ్యి కాలు ఉండవు. బుక్కెడు కూడు కోసం బ్రతుకుతున్నారు. అయ్యా, కాళ్ళు చేతులు లేనివాన్నయ్యా, ధర్మం చేయండయ్యా. అయ్యా, మీరు మీ పిల్లలు ఎప్పుడు చల్లగా ఉండాలయ్యా. అలా ఎవరికి తోచినంత వాళ్లు దానం చేసేవారు. పద్మావతి, పిల్లలిద్దరు ఎక్కడికెళ్లారు? పొద్దున్నుంచి కనిపించలేదే. వాళ్ళకి ఈ మధ్య గారాబం చాలా ఎక్కువ అవుతుంది. ఇదంతా మీ గారాబమేనండి. ఎప్పుడు చూడు ఆట ఆట, సరిగ్గా ఒకచోట కుదురుగా ఉండరు. వెంకటయ్యకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి రవి, అమ్మాయి లత. వాళ్లు కలిసిమెలిసి ఉంటారు. ఈ కుటుంబానికి ఇల్లు లేదు, చెట్టు కిందే బ్రతికేవారు. పద్మావతి, ఈరోజు కూడా అన్నం ఎక్కువగా దొరకలేదు. ఈ మాత్రమే ఉంది. మన పిల్లల కన్నా మనకి ఏది ఎక్కువ కాదండి. వాళ్ళు కడుపు నిండా తింటే అదే చాలు. అన్నయ్య, నాకిక్కడ చాలా బోర్ కొడుతుందన్నయ్య. మనం సరదాగా బయటికి వెళ్ళి ఆడుకుందాం పదా. ఎప్పుడు ఈ చెట్టు కిందే కూర్చుంటాం. ఈ చెట్టే మన ఇల్లు తల్లి. ఇక్కడే మనం బతకాలి. మనకి అందరిలాగా ఇల్లు లేదు తల్లి. ఇక్కడే మనం బతకాలి. రవి, లత, మీరిద్దరూ దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారే. నానా, చెల్లి బయటికెళ్ళి ఆడుకుందామంటుంది. ఎంత చెప్పినా వినట్లేదు. నాన్న, మేము బయటికి వెళ్ళి ఆడుకుంటాం నాన్న. సరే చిట్టి తల్లి, వెళ్ళి ఆడుకోండి. అయినా 2 రోజుల్లో గణపతి పండుగ ఉంది. గణపతులన్నీ చూసిరండి. అవును పిల్లలు, ఊరిలో పెద్ద పెద్ద వినాయకులు తీసుకొస్తారు. అరే అవును కదా, 2 రోజుల్లో వినాయక చవితి ఉందే. నేను మర్చిపోయాను. హాయ్, ఎంచక్కా మేము వినాయకుని చూసొస్తాము. సరే, చూసిరండి గాని ముందు మీరు అన్నం తిని వెళ్ళండి. పాపం వెంకటయ్య పద్మావతికి దొరికిన పట్టేడన్నంలో కూడా వాళ్లు తినకుండా పిల్లలకే పెట్టేవారు. అదే ఊరిలో బాగా ధనవంతులైన సురేష్, రమేష్లు గణపతి పండుగ గురించి ఇలా మాట్లాడుకుంటారు. ఒరే సిద్ధు, టెంట్ వేయడం, పూజ సామాగ్రి, చందా అన్ని పనులు అయిపోయాయి. ఇక మనం గణేశుణ్ణి తెచ్చుడే లేటు. పట్నంకి వెళ్ళి మంచి గణపతిని తీసుకురావాలి. అవునరా, మనం పెద్ద గణపతి తీసుకురావాలి. మన ఊర్లోనే మనకన్నా పెద్ద గణపతి ఏదీ ఉండకూడదు. అంత పెద్దగా ఉండాలి. అక్కడికి రవిలతలు వస్తారు. వాళ్లతో ఇలా అంటారు. అన్నయ్య, మేము కూడా మీ గణపతిలో పాల్గొంటామన్నయ్య. నాకు వినాయకుడి పూజ అంటే చాలా ఇష్టం. నా చెల్లి కూడా బాగా పాటలు పాడుతుందన్నయ్య. అవునన్నా, నేను గణపతి పాటలు బాగా పాడతాను. వినాయకుడి పూజలు కూడా చేస్తాను. మేము మీ గణపతిలో పాల్గొంటామన్నయ్య. చీచి, చూస్తుంటే మీరు భిక్షమెత్తుకునే పిల్లల్లా ఉన్నారు. మేము మిమ్మల్ని అస్సలు తీసుకోము. అవును, మిమ్మల్ని తీసుకుంటే మా లెవెలేమైపోవాలి? నలుగురు చూస్తే మమ్మల్ని కూడా భిక్షమెత్తుకునే వాళ్ళే అనుకుంటారు. ఎంతో బాధతో రవి, లతలు తిరిగి ఇంటికి వస్తారు. అమ్మ నాన్నతో ఇలా అంటారు. నానా, మా ఇద్దరిని అందరూ వింతగా చూస్తున్నారు నానా. ఎవ్వరూ మా దగ్గరికి రావట్లేదు నానా. మేము గణపతిలో పాల్గొంటామంటే ఎవ్వరూ ఒప్పుకోట్లేదు నానా. నానా, మనం అంటరాని వాళ్ళమా? మనల్ని అందరూ చూసి ఎందుకు చిరాకు పడుతున్నారు? అలా ఏమీ లేదు నాన్న, మీరేమీ బాధపడకండి. మనం ఇలా పాత బట్టలో ఉన్నాం కదా, అందుకే అలా అనుంటారు. మీరు అవేవీ మనసులో పెట్టుకోకండి పిల్లలు. అమ్మా, మనమెందుకు వినాయకుడి పూజ చేయకూడదు? నాకు వినాయకుడి పాటలు చాలా వచ్చు. ఈసారి మనం కూడా వినాయకుడిని పెట్టి పూజిద్దాం. సరే పిల్లలు, మీరేమీ బాధపడకండి. మీరొచ్చేసరికి వినాయకుని తీసుకొస్తాము. వినాయకుడిని పెట్టడానికి కావాల్సిన పూజ సామాను కొనడానికి ఇద్దరు కలిసి బజారుకి వెళతారు. ముందుగా వీళ్ళు ఒక పళ్ళ దుకాణానికి వెడతారు. అయ్యా సేటు, మాకు వినాయకుడి పూజకి కొన్ని పళ్ళు కావాలయ్యా. యాపిల్ కిలో 100, దానిమ్మ ద్రాక్ష కిలో 150 రూపాయలకి అమ్ముతున్నానండి. మీకే పండ్లు కావాలి చెప్పండి. ఆ దుకాణదారుడు అంత రేటు చెప్పేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటయ్యా, ధరలు అంతంత చెబుతున్నారు? కాస్త మమ్మల్ని చూసి చెప్పండి అయ్యా. అయ్యా, మేం భిక్షమెత్తుకునే వాళ్ళమయ్యా.
మా దగ్గర అన్ని డబ్బులు లేవు. చూడండి, ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయాయి. అప్పట్లాగా లేవు. మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి మీకు 70 రూపాయలకే ఇస్తాను, తీసుకోండి. చేసేది ఏమీ లేక ఇద్దరు కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అలా నడుచుకుంటూ ఒక పూల దుకానికి వెళతారు. అక్కడ అయ్యా పెద్ద మనిషి, మేము వినాయకుణ్ణి పెట్టుకుంటున్నామండి. మాకు పూజ కోసం కొన్ని పూలు కావాలి. పువ్వులు కిలో 200 రూపాయలకి అమ్ముతున్నాను. మీకు ఎంత కావాలి? ఏంటయ్యా, కిలో 200 రూపాయలా? ఏంటండి ఇది, ఇంత ధరలా? అవును బాబు, పువ్వులే కాదు, అన్ని ధరలు పెరిగిపోయాయి. చివరాఖరికి ఒక కిరాణా కొట్టు దగ్గరికి వస్తారు. అక్కడ కూడా పూజ సామాను రేటు ఎక్కువ చెప్పేసరికి ఇంటికి బయల్దేరతారు. వచ్చే దారిలో ఒక తోపుడు బండిపైన రంగురంగుల వినాయకుల విగ్రహాలు కనిపిస్తాయి. పద్మావతి, ఇటు చూడు, ఈ వినాయకుల విగ్రహాలు ఎలా మెరుస్తున్నాయో. చాలా బాగున్నాయి కదా, మనం కూడా తీసుకుందాం. ఏంటయ్యా పొద్దు పొద్దునే వచ్చారు? నాకింకా బోని కూడా కాలేదు, అప్పుడే డబ్బులు అడగడానికి వచ్చారా? పోండి పోండి. చూడండయ్యా, మేము భిక్షమెత్తుకోడానికి రాలేదు, మీ దగ్గర వినాయకులు తీసుకోడానికొచ్చాము. అయ్యో, అవునా? అయితే సరి, ఈ వినాయకుల విగ్రహాలు 500 నుంచి మొదలండి. ఆ మాట వినగానే పద్మావతికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన తడుతుంది. చెట్టు దగ్గరికి వచ్చి కూడా తను వినాయకుల విగ్రహాల గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఏంటి పద్మావతి ఇది, ధరలు ఇలా పెరిగిపోయాయేంటి? మనలాంటి వాళ్ళము వినాయకుడి పూజ కూడా చేయలేమా? పిల్లలు వినాయకుడి పూజ చేద్దామని ఎంతో ఆశగా అడిగారు. నాకు ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు పద్మావతి. ఏవండి, మీరేం దిగులు పడకండి, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నేనంతా చూసుకుంటానండి. పద్మావతి ఎంతో తెలివిగా కొన్ని కట్టెల సహాయంతో ఒక చిన్న గుడిసెని కడుతుంది. ఒక పాత ఎర్రబట్టతో ఆ గుడిసెని అలంకరిస్తుంది. అది చూసిన పిల్లలు ఎంతో సంతోషపడతారు. టెంట్ భలే సూపర్ గా ఉందమ్మా. ఈ టెంట్ లోనే మన వినాయకుని పెడదాం. టెంట్ బానే ఉంది కానీ మనం పూలతో డెకరేషన్ చేద్దాం. అప్పుడే ఈ టెంట్ కు కళ వస్తుంది. అవును తల్లి, కానీ ఆ పూలు కోనే డబ్బు కూడా మన దగ్గర లేదు తల్లి. అయ్యో, దాంట్లో ఏముందమ్మా? నేను అన్న అడవికెళ్ళి పూలు తీసుకొస్తానమ్మా. పిల్లలిద్దరూ కలిసి అడవికి వెళ్లి పూలు తెచ్చి ఆ గుడిసెని ఎంతో అందంగా అలంకరిస్తారు. పద్మావతి వినాయకుణ్ణి తయారు చేయడానికి బంకమట్టిని తీసుకొస్తుంది. ఏంటి పద్మావతి ఇది, ఈ బంకమట్టి ఎందుకు తీసుకొచ్చావు? ఏవండి, మీకింకా అర్థం కాలేదా? నేనీ బంకమట్టితో ఒక మంచి వినాయకుణ్ణి తయారు చేస్తాను. అవును, నిజమే. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే మట్టి గణపతి చేసేది. తను ఎంతో చక్కగా మట్టి వినాయకుణ్ణి తయారు చేస్తుంది. పద్మావతి, నిజంగా వినాయకుడు చాలా బాగున్నాడు. దీనికి రంగులు వెయ్యాలే గాని బయట అమ్మే వినాయకులకు ఏమాత్రం తీసిపోదు. అటువైపుగా వెడుతున్న ఒక పెద్ద మనిషి ఆ మట్టి వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమయ్యా, ఈ మట్టి వినాయకుణ్ణి మీరు ఎక్కడ కొనుక్కున్నారు? చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నేను మట్టి వినాయకులు కొనడానికే బజారుకి వెళ్తున్నాను. అయ్యో, ఇది మేమెక్కడా కొనలేదండి. ఇది మా ఆవిడే బంకమట్టితో చేసింది. మా దగ్గర వినాయకుడి విగ్రహాన్ని కొనేంత డబ్బు లేదండి. అవునయ్యా, ఈ మట్టి వినాయకుడిని నేనే చేశాను. నాకు వినాయకుణ్ణి చేయడం బాగా వచ్చు. నిజంగా చాలా చక్కగా చేశారు. నాకు ఒక 30 మట్టి వినాయకుల విగ్రహాలు కావాలి. ఒక్కోటి 100 రూపాయలు చొప్పున 3000 ఇస్తాను. మీరు చేస్తానంటే చెప్పండి. ఆ పెద్ద మనిషి డబ్బు ఇస్తాననేసరికి ఇద్దరికి చెయ్యాలనే తాపత్రయం కలిగింది. ఎందుకు చేయమండి, ఖచ్చితంగా చేస్తాము. మీకు 2 రోజుల్లో 30 మట్టి వినాయకుని తయారు చేసి ఇస్తామండి. అవును, మీరు మమ్మల్ని నమ్మండి. 2 రోజుల్లో మీకు 30 వినాయకులను చేసి ఇస్తాము. పిల్లలు తన తల్లి చేసిన మట్టి వినాయకుడిని చూసి ఎంతో ఆనందపడతారు. హాయ్, మన మట్టి వినాయకుడు సూపర్ గా ఉన్నాడు. ఏ కలర్లు లేకున్నా నాకు బాగా నచ్చింది. అమ్మా నాన్న, మీరు నిజంగా బాగా చేశారు. పిల్లలు, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. ఈ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి మనకు 30 మట్టి వినాయకుల గణపతులు చేయమని చెప్పారు. దానికి 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అవును పిల్లలు,
అక్షరాల 3,000 రూపాయలిస్తానని చెప్పారు. కానివి వినాయక చవితి రోజుగా పూర్తి చెయ్యాలి. అవునా? మేం కూడా మీకు సహాయపడతాం. మనమందరం కలిసికట్టుగా పని చేద్దాం. అందరూ కలిసి మట్టి వినాయకులను తయారు చేయటం మొదలుపెడతారు. వినాయక చవితి రోజు 30 మట్టి వినాయకుళ్ళు చేసి ఇస్తారు. నిజంగా అద్భుతంగా చేశారు. చూడడానికి అన్నీ ఒకేలా చక్కగా ఉన్నాయి. మీలో ఏదో ప్రతిభ దాగుంది. మీరొకసారి ఈ పండుగ అయిపోగానే మా ఇంటికొచ్చి కలవండి. చాలా సంతోషమయ్యా. మేము ఈ 30 వినాయకులు తయారు చేయడానికి నేను నా భార్య రాత్రింబవళ్ళు కష్టపడ్డాము. మీరు చెప్పినట్టుగా మేము తప్పకుండా మీ ఇంటికి వస్తామండి. ఇదిగో వెంకటయ్య, నీ కష్టానికి మెచ్చి 3,000 కాదు 5,000 ఇస్తున్నాను, తీసుకోండి. వీటితో మీరు మంచి బట్టలు కొనుక్కోండి. ఈసారి వినాయక చవితి అందరం సంతోషంగా జరుపుకుందాం. అయ్యా పెద్దయ్యా, మీరు నిజంగా చాలా మంచివారయ్యా. అందరూ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. మీరు చల్లగా ఉండాలయ్యా. అంత డబ్బు వాళ్ళు మునిపెన్నడూ చూడలేదు. వాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. పిల్లలు, మనం చేసిన కష్టానికి ఆ పెద్దాయన 3,000 కాదు 5,000 రూపాయలు ఇచ్చాడు నాన్న. నిజంగా ఆ పెద్దాయన దేవుడి రూపంలో మన కోసం వచ్చాడు. మనం కొన్ని డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కుందాం. మీకు బట్టలు కొని చాలా రోజులవుతోంది. హాయ్, కొత్త డ్రెస్సా? ఎన్ని రోజులు అవుతుందో కొత్త డ్రెస్ తీసుకొని? థ్యాంక్ యూ నాన్న. వాళ్ళు కొన్ని డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కుంటారు. గణపతి పండుగ రోజు సురేష్ రమేష్లు ఇలా మాట్లాడుకుంటారు. ఒరే సిద్ధు, మొత్తానికి వినాయకుణ్ణి పెట్టేశాంగా. పద, అలా చల్లగా బీర్లు తెచ్చుకొని డీజే పెట్టి డాన్స్ చేద్దాం. అవును మామ, పద బీర్లు తెచ్చుకొని డీజే పెట్టి డాన్స్ చేసి చాలా ఎంజాయ్ చేయాలి ఈరోజు. వాళ్ళు వినాయకుడి ముందే బీర్లు తాగుతూ డాన్సులు చేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద పిడుగు అక్కడ సౌండ్ బాక్స్లా పైన పడుతుంది. దాంతో వాళ్ళు ఎగిరి పక్కన పడతారు. ఇద్దరికీ గాయాలవుతాయి. వినాయకుడి ఆగ్రహాన్ని గుర్తించిన సురేష్ రమేష్లు వాళ్ల తప్పు తెలుసుకొని ప్రాయశ్చితపడతారు. రే సిద్ధు, మనం తప్పు చేశాంరా. వినాయకుడు ముందు అలా తాగడం తప్పు. అందుకే ఆ దేవుడు మనల్ని ఇలా శిక్షించాడురా. ఇప్పటికైనా మన తప్పు తెలుసుకుందాం. అవును, ఆ దేవుడు మనల్ని శిక్షించాడు. ఎప్పుడూ మనం ఇలా చేయకూడదు. దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. వెంకటయ్య కుటుంబం మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుణ్ణి పూజిస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు రానే వచ్చింది. ఎంతో భక్తితో వెంకటయ్య పద్మావతిలు నిమజ్జనం చేస్తారు. పిల్లలు వినాయకుడు వెళ్ళిపోతున్నాడని ఎంతో బాధపడ్డారు. ఆ ఊరి పెద్ద చెప్పాడని వెంకటయ్య పద్మావతి ఇద్దరూ ఇంటికి వెళతారు. వెంకటయ్య, నేను నిన్ను పిలిచిన కారణం ఏమిటంటే, నిన్ను ఈ ఇంటికి తోటమాలిగా పనిలో పెట్టుకుంటాను. నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి ఇక్కడే పని చేసుకోవచ్చు. ఈ ఇంటికి కాపలాగా మీరిద్దరూ ఉండాలి. మీకు చేతి నిండా డబ్బు, ఉండడానికి ఇల్లు అన్నీ ఇస్తాను. అయ్యా, నిజంగా మీరు చాలా గొప్పవారయ్యా. దిక్కు మొక్కు లేని అవిటివాడికి చేయడానికి పనిచ్చి ఉండడానికి ఇల్లు ఇస్తానంటున్నారు. అంతకు మించి ఏం కావాలయ్యా? మేము తప్పకుండా చేస్తామయ్యా. రవిలతలను ఒక మంచి స్కూల్లో చదివిస్తారు. ఇది ఒక పేద భక్తుడి కథ. ఈ కథ మీకు నచ్చితే మా పాలడబ్బ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.